5వ కీర్తనలో 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి. కొంతమంది దావీదు చుట్టూరా ఏం చేస్తున్నారట? పొంచి ఉన్నారు. ఏమిటి, దేనికి పొంచి ఉన్నారు? ఇతను ఏదన్నా తప్పు చేస్తాడేమో, నేరము మోపుదాం. ఇతడు ఏదైనా కాలు జారి తప్పు చేస్తాడేమో, ఇతన్ని గూర్చి దుష్ప్రచారాలు చేద్దాం, ఇతన్ని పరువు తీసేద్దాం, ఇతన్ని అవమానించి ఎందుకు పనికి రాకుండా చేద్దాం అని పొంచి ఉన్నారట. అవకాశం కోసం పొంచి ఉన్నారు. కానీ దావీదు అంటున్నాడు, వాళ్ళు అట్లా పొంచి ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు, కానీ వాళ్ళని ఏం చేయకు ప్రభు, వాళ్ళని కొట్టాలి తిట్టాలని కాదు, చంపాలని కాదు. కుక్కలు కుక్కల్లాగా అరుస్తూనే ఉంటాయి, నక్కలు నక్కల్లాగా పొంచి ఉంటాయి. ఇది ప్రకృతి, వాళ్ళు ఉంటారు, అలాగే ఉంటారు. నాకొక సహాయం చెయ్యి, నేను నడవవలసిన మార్గము స్పష్టంగా చూపించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ జీవితములో ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రార్థించాలో, ఒక విశ్వాసితో ఎంతవరకు సంబంధం స్నేహం పెట్టుకోవాలో, ఒక అవిశ్వాసితో ఎంతవరకు స్నేహం చేయాలో, ఎక్కడ ఒక గీటు గీయాలో తెలుసుకొని ఉండాలి. మనం దేవుని బిడ్డతో ఎంత క్లోజ్గా వెళ్ళొచ్చు, దేవుని బిడ్డ కాకపోతే వాడు ఎంత మంచివాడైనా ఎక్కడ ఆగిపోవాలి. ఒకవేళ నీవు స్నేహం చేస్తున్న వ్యక్తి ఆపోజిట్ సెక్స్ అయితే, నువ్వు స్త్రీవి, అతడు పురుషుడు అనుకో, దేవుని బిడ్డ అయినా సరే నువ్వు ఒక గీటు గీయాల్సిందే. దేర్ మస్ట్ బి ఎ కంట్రోల్, హెల్దీ డిస్టెన్స్, ఆరోగ్యకరమైన దూరం నువ్వు మెయింటైన్ చేయాలి. నువ్వు స్త్రీవైతే విశ్వాసి అయిన పురుషులతో కూడా ఆరోగ్యకరమైన డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నువ్వు ఒక పురుషుడు అయితే విశ్వాసి అయిన స్త్రీ నుండి కూడా ఒక హెల్దీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఏముంది, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు కదా అని ఒకళ్ళ మీద ఉండకండి. దట్ ఈస్ రాంగ్. దేవుని సంఘంలో పరిశుద్ధత ఉండాలి. అర్థమైందా? కూర్చో అక్కడ. దేవుని సంఘంలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అక్కే తమ్ముడే, మిమ్మల్ని ఏమంటే అనుమానించట్లేదు. అవును, అక్కయ్య తమ్ముడైతే మీద పడాలన్నా పోయి. ఒక విచిత్రం చెప్పనా, కొంతమంది సొంతగా నిజంగా తోడబుట్టిన వాళ్ళ మీద పడరు, కానీ ఒట్టొట్టుగా అన్నోళ్ళ మీద పోయి మీద పడతారు. నిజంగా అక్క మీద పోయి పడరు, ఆత్మీయ అక్క మీద పోయి పడతారు. అదేంటి ఆత్మీయ ప్రేమ అంట? అరే ఇదంతా దొంగ వేషం, ఇదంతా కూడా. నో, దట్ ఈస్ నాట్ పర్మిటెడ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. గర్ల్స్ స్టే అవే ఫ్రమ్ ద మేల్ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరం. బాయ్స్ అండ్ జెంటిల్మెన్, స్టే అవే ఫ్రమ్ ద ఫీమేల్ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. అవసరమైనంత వరకే మాట ముచ్చట. ఏమన్నా తమ్ముడు బాగున్నావా అన్న, ప్రార్థన చేయన్నా, అంతకంటే ఎక్కువ నువ్వు మాట్లాడే అవసరం లేదు. ఏదన్నా మాట్లాడాలంటే నువ్వు స్త్రీవైతే నీ భర్తను వెంట తీసుకొని పోయి మాట్లాడు. ఏం రోగం, ఎందుకు నీ భర్తను తీసుకుపోవు? ఎందుకు? నువ్వు పురుషునివి, ఒక సిస్టర్తో మాట్లాడాలనుకో, నీ భార్యను తీసుకుపోయి మాట్లాడు. ఎందుకు మాట్లాడు? నీ భార్యకు తెలియకుండా మాట్లాడాలనుకుంటున్నావంటే అక్కడ సైతాన్ దూరాడు ఆల్రెడీ. సహోదర ప్రేమ, నేను నకరికల్లో ఉన్నప్పుడు ఇట్లనే సహోదర ప్రేమ అని చెప్పి ఒకళ్ళు పరువంతా పోయి పనిచేశారు. అయితే
మా మామయ్య గారు అన్నాడు, సహోదర ప్రేమ అని ఇదేం పని అల్లుడు, ఇది ఇట్లా చేయకూడదు కదా అంటే, అవును మామయ్య, ఇది సహోదరి ప్రేమ అని చెప్పిన. సహోదరి ప్రేమ ఇది. అలా నువ్వు భలే చెప్తావు అల్లుడు, సహోదరి ప్రేమ ఏంటి, ఇట్లా చేయమని చెప్పాడు దేవుడు అంటే, మరి వాళ్ళు అసలు చుట్టాలు కాదు, ఏమీ బంధువులు కాదు, రక్త సంబంధం కాదు, ఏమీ లేదు. ప్రభువునందు చర్చికి వచ్చినందుకు అక్క తమ్ముడు అనుకొని శరీరాకర్షణ వచ్చేసింది, జరగరాని పని జరిగిపోయింది. కనుక అవసరం లేదు. దయచేసి గమనించండి, క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో అది స్పష్టముగా మనము చూడాలి. ఎంతవరకు ఇప్పుడు బైబిల్ చదవాలనా లేదా, మరి ప్రార్థన చేయాలా లేదా? ప్రార్థన ఎప్పుడు చేయాలి చెప్పండి. విసుగక నిత్యము ప్రార్థన, రైట్, ఒప్పుకున్నా. మరి వాక్యం ఎప్పుడు చదవాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించాలి. ధర్మశాస్త్రమును ఎప్పుడెప్పుడు ధ్యానించాలి? దివారాత్రం. మరి ప్రార్థన ఎప్పుడు చేయాలా? అది కూడా దివారాత్రం. మరి స్నానం ఎప్పుడు చేయాలి? అన్నం ఎప్పుడు తినాలి? నశించే ఆత్మలకు సువార్త ఎప్పుడు చెప్పాలి? బైబిల్లో ఈ మాట ఉంది కనుక 24 hours అదే చేస్తాను, ఈ మాట ఉంది కనుక 24 గంటలు ఇదే చేస్తాను అన్న ప్రతి ఒక్కడు పోయి బావిలో పడతాడు. బైబిల్లో అన్నీ ఉంటాయి బాబు, అన్నిటినీ సమన్వయం చేసుకొని సమపాళ్లలో ఏది ఎప్పుడు చెయ్యాలో అన్ని ఆజ్ఞలను సమానంగా మనం పాటించాలంటే దేవుడు అనుగ్రహించే స్పష్టత కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నడవవలసిన మార్గము నాకు ఎలా చూపించు? స్పష్టముగా చూపించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ స్పష్టమైనటువంటి దర్శనం, క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి, ఎంతవరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎవరితో ఎంత క్లోజ్గా ఉండొచ్చు, ఏ టైంలో టీవీని ఆఫ్ చేయాలి. ఒక పెద్ద భక్తుడు అన్నాడు, వీ హ్యావ్ లెర్న్డ్ హౌ టు స్విచ్ ఆన్ ద టీవీ బట్ వీ హ్యావ్ నాట్ లెర్న్డ్ వెన్ టు స్విచ్ ఆఫ్ ద టీవీ. టీవీని ఎలాగ ఆన్ చేయాలో నేర్చుకున్నామట, ఎప్పుడు ఆఫ్ చేయాలో ఇంకా నేర్చుకోలేదట. చాలా పెద్ద దైవజనుడు అన్నాడు ఈ మాట. వీ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. నువ్వు టీవీ చూస్తే తప్పు కాదు, కానీ టీవీని ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తుంటే మాత్రం అది సైతానే. మొబైల్ వాడడం తప్పు కాదు, నీ మొబైల్ కారణంగా నీ ప్రార్థన తక్కువైపోయింది, బైబిల్ పరిశోధన తక్కువైపోయింది, నీ భార్యతో నీ సహవాసం తక్కువైపోయింది, నీ భర్తతో నీ సహజీవనం తక్కువై దూరం అయిపోయావు. అప్పుడు ఆ మొబైల్ తప్పకుండా సైతానే. నీ జీవిత విలువలను, నైతిక విలువలను, ఆధ్యాత్మిక దాహాన్ని, ఆధ్యాత్మిక విలువలను పాడు చేసే ప్రతి వస్తువు సైతాన్ యొక్క ఏజెంట్. ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు, నీ నీత్యానుసారముగా నన్ను నడిపించమన్నాడు 5వ కీర్తనలో 8వ వచనం. నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపించు. కనుక ఈ స్పష్టత లేనందు చేత ఎన్నో క్రైస్తవ జీవితాలు పాడైపోతున్నాయి, భ్రష్టుబట్టిపోతున్నాయి. ఆరిపోయిన దివిటీలు పట్టుకొని కూర్చున్నారు. ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొని రండి అని కేక వినబడే రోజు దగ్గరకు వచ్చింది. లేచి దివిటీలు చక్కబరుద్దామని చూస్తే ఆరిపోయిన దివిటీలు. నీ ఆరిపోయిన ప్రార్థనా జీవితంతో,
శరీర కార్యాలు నిండిన గబ్బు కంపు కొడుతున్న నీ జీవితంతో యేసయ్యను ఎదుర్కొంటావా? దయచేసి హెచ్చరిక పొందుదాం, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. ఈ విషయాలు ప్రత్యేక ప్రార్థనలు మనం చేసి దేవుని దగ్గర వరముగా మనం పొందుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్పలేదు, సమయం లేదు కనుక. దీర్ఘాయుష్యమని వరం అడిగాడు, పొందాడు. కానీ సరైన ప్రార్థనా జీవితం లేనప్పుడు, నువ్వు శరీర కార్యాలు చంపుకోలేనప్పుడు, అంతరంగ నిశ్శబ్దం లేనప్పుడు నీకు దీర్ఘాయుష్ ఎందుకు? ఇంకా పాడైపోవడానికా? దీర్ఘాయుష్ తర్వాత బాబు అంతరంగ నిశ్శబ్దను సాధించకపోతే, వ్యర్థమైన వాటిని వినను చూడను అనే ఆ స్థితప్రజ్ఞత, డిసిప్లిన్ నువ్వు సాధించకపోతే దీర్ఘాయుష్ వేస్ట్. పరదేశికి వెళ్ళిపోవడమే మంచిది. ఎవరితో ఎంత దూరం మెయింటైన్ చేయాలో, ఎవరితో ఎంత దగ్గరికి వెళ్ళాలో స్పష్టత నీకు లేకపోతే సంఘ సహవాసం వేస్ట్. పరదేశికి వెళ్ళిపోవడమే మంచిది. గనుక ప్రియులారా, దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా ప్రేమించాలో, ఎవరిని ఎంత దూరం పెట్టాలో తెలివి నాకు దయచేయి తండ్రి. నేను పాడైపోకుండా, ఇంకొకరిని పాడు చేయకుండా నన్ను పరిశుద్ధపరచు. అనేకులు పరిశుద్ధపరచబడడానికి సాధనంగా నన్ను వాడుకోమని నేను ప్రార్థిస్తాను. మీరు ప్రార్థన